జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త రక్తదాన సంధానకర్త ప్రాణదాత కటుకం గణేష్ ను కోరుట్ల పద్మశాలి సేవా సంఘం వర్లి ముంబై సభ్యులు మరియు పద్మశాలి సమాజ సుధారక మండలి సభ్యులు ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గుడ్ల మహేందర్ మాట్లాడుతూ రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న కటుకం గణేష్ ధన్యజీవి అని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పద్మశాలి సేవా సంఘం వర్లి ముంబై అధ్యక్షులు గుడ్ల మహేందర్, సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెగటివ్ గా విచారించు కానీ ఆయన పాజిటివ్ గా విచారించి ఒక ముందుకు వచ్చి చూడు, దాంతో ఎంతమందికి ఉపయోగపడుతుంది. అదే విధంగా అది ఒక మన గుణపాఠం. మనం కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, నెగటివ్ గా తీసుకోవాలి. ప్రతి దానికి నెగటివ్ గా తీసుకుంటే కథలు పెరుగుతాయి, లొల్లులు అవుతాయి, అలా సొల్యూషన్ ఉండదు. పాజిటివ్ థింక్ ఎత్తి మనం ముందరకు పోతామంటే దానిలో ఏమేమి తెలుసంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం. వారు సమాజం ముందుకు పోతుంది, మన ఊరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మన పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అది థింక్ చేయాలా. అది నాకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ముంబైకి వచ్చేసిన తర్వాత మనం జన్మదిన సందర్భంగా ఈరోజు మన సంఘానికి మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఒక ప్రాణదాత అంటే, ఇప్పుడు రక్తదాత అంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాడు. సమాజం నుండి సమస్య పుట్టుకొచ్చింది, ఆ సమస్య మీద ఆలోచించి దీర్ఘంగా దాన్ని ఏ విధంగా మనము ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించి ఒక మార్గం ద్వారా తను సొంతగా 20-30 సార్లు రక్తము డొనేట్ చేసి తర్వాత ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిల్చొని ఈరోజు రాష్ట్ర స్థాయిగా, జిల్లా స్థాయిగా, మండల స్థాయిగా ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఎంతోమంది యువతకు ఆయన ప్రేరేపించి ఆయనకు ఆదర్శంగా నిలిచిండు. ఎందుకంటే హైదరాబాద్ కానీ, కరీంనగర్లో కానీ, జైత్యాలు కానీ ఎక్కడ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంటే అన్నకు ఒక ఫోన్ చేస్తే మనకు రక్తం బ్లడ్ కావాలంటే మనకు అందుబాటులో ఉంటుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు. మనకు ఆయన అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరానికి 39 సంవత్సరాలుగా విలేకరి కూడా ఆయన పూర్తి అవుతుంది. అది ఎంతో గర్వకారం. మన కొడుకులో విలేకరి కాక, మీడియా పరంగా ఒక సిటీ కేబుల్ నడపడం కాక, ఒక రక్త బ్లడ్ డొనేషన్ క్యాంపులు కాక, అది ఎన్నో విధాల సామాజికంగా సంఘానికి ఆయన ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు కూడా ఈ కోరుట్ల పద్మశాలి సేవా సంఘం ఎలాంటి కార్యక్రమాలు కానీ, ఎలాంటి సమస్యల మీద మా సహాయ సహకారాలు ఉంటే ఎప్పుడు కూడా అన్నగారికి ఎన్నట్టు ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలుపుతున్నాం. మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో చేపట్టాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. మనకు పూజ్యులు ఆయన ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సమావేశాన్ని రోజు మనం ఇక్కడికే ముగిస్తున్నాం. ధన్యవాదాలు.